జగన్ పాలనతో ప్రజలు విసుగు చెందారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్ర ప్రజలు ఆనందంలో మునిగిపోయారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. నరసరావుపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సాయంత్రం 6 గంటల సమయంగా మాట్లాడటం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అన్ని చోట్ల విజయడంకా మోగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని నెరవేరుస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ పథకం కూడా పేదలందరికీ అందే విధంగా చూస్తామన్నారు. కోసం రేపు 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు. అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు 94% సక్సెస్ రేట్ ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇంతవరకు 96% ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల. మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల. ఈరోజు చంద్రబాబు గారి గతంలో 2014 నుండి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు. ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమం, చంద్రబాబు గారు ఒక కంటితో 2 కళ్ళలా చూశారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం అంటే 2019లో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధిలో శభాష్ అన్నారు, సంక్షేమంలో శభాష్ అన్నారు. ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు. ఈరోజు